ఆంధ్ర మరియు తెలంగాణ అని పిలువబడే రెండు ప్రాంతాల కలయిక ఫలితంగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. 1956లో తమిళనాడు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. ఆంధ్ర అనే పదం రాష్ట్రంతో పాటు రాష్ట్రంలో కూడా నివసించే ప్రజలను సూచిస్తుంది. దాని చరిత్రలో కొన్ని కాలాల్లో దీని తిలాంగ్ లేదా తెలంగాణ అని పిలుస్తారు. ఈ పదం త్రిలింగ దేశం నుండి ఉద్భవించింది. 3 ప్రసిద్ధ శివాలయాలు ద్రాక్షారామ, తూర్పుగోదావరి జిల్లా, శ్రీశైలం, కర్నూలు జిల్లా మరియు కాళేశ్వరం, కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. తెలుగు ద్రావిడ భాష అయినప్పటికీ సంస్కృత పదాల సమ్మేళనాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని సాంస్కృతిక మార్పు యొక్క కొన్ని ప్రధాన పోకడల ద్వారా ఆంధ్రప్రదేశ్ తీవ్ర దక్షిణాదికి భిన్నంగా ప్రభావితమైంది. భారతదేశంలో బౌద్ధ అభ్యాసానికి సంబంధించిన ప్రధాన కేంద్రాలలో ఒకటి నాగార్జునకొండ విశ్వవిద్యాలయం. ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం మధ్య అభివృద్ధి చెందింది మరియు 2వ శతాబ్దం ఇడీ శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు భూభాగంలో పాలించినప్పుడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ముఖ్యమైన ప్రయాణికులు ఈ భూభాగాన్ని సందర్శించారు. 7వ శతాబ్దంలో బాదామిలోని చాళుక్యుల రాజ్యాన్ని హీయున్ త్సాంగ్ సందర్శించాడు. రాణి రుద్రమదేవి రాణిగా ఉన్నప్పుడు కాకతీయ రాజధాని వరంగల్ను సందర్శించాడు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు మొత్తం భూభాగాన్ని విస్తరించింది. 1323లో కాకతీయుల పతనం తర్వాత ఆంధ్రదేశం బహమనీ రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. దాని రాజధాని మొదట గుల్బర్గాలో మరియు తరువాత బీదర్లో ఉంది. బహమనీల తర్వాత వచ్చిన కుతుబ్ షాహీ పాలకులు గోల్కొండలో తమ రాజధానిని కలిగి ఉన్నారు. 1687లో గోల్కొండ పతనం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు దక్కన్ మొత్తం భారతదేశ రాజకీయ మరియు పరిపాలనా విధానంతో విలీనం కావడానికి నాంది పలికింది. స్వల్పకాలిక మొఘల్ ఆధిపత్యం 1724 వరకు కొనసాగింది. మొదటి నిజాం మొఘల్ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొందాడు, అయినప్పటికీ అతను తన స్వాతంత్ర్యం ప్రకటించలేదు. అతని వారసులు బ్రిటిష్ వారి చేతిలో మొదటి నిజాం పాలించిన భూభాగాన్ని కోల్పోయారు. దక్షిణ భారతదేశంలో ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల మధ్య జరిగిన పోరాటం ఫలితంగా ఆంగ్లేయులు దక్షిణాదికి యజమానులుగా ఉద్భవించారు మరియు నిజాం ఆంగ్లేయుల రక్షణగా మాత్రమే అధికారంలో కొనసాగగలరు. సర్కార్లు బంగాళాఖాతం సరిహద్దులో ఉన్న జిల్లాలు నెల్లూరు మరియు రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం మరియు చిత్తూరు 19వ శతాబ్దం అంతటా మద్రాసు నుండి నిర్వహించబడుతున్నప్పటికీ 1953 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో భాగంగా ఏర్పడింది. రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు కొనసాగాయి మరియు భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర జిల్లాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఈ డిమాండ్ పాక్షికంగా అంగీకరించబడింది మరియు 1956లో పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలతో సహా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో పరాకాష్ఠకు చేరుకుంది. 1720 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు దక్కన్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కన్లో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. దక్కన్ను ఉత్తరాన వింధ్య పర్వతాలు మరియు దక్షిణాన నీలగిరి మధ్య ప్రాంతంగా స్థూలంగా నిర్వచించవచ్చు, అయితే విస్తృత కోణంలో దక్కన్ మొత్తం ద్వీపకల్ప భారతదేశానికి పర్యాయపదంగా ఉంది. దక్కన్ అనే పదం సంస్కృతం దక్షిణ అంటే దక్షిణం నుండి వచ్చింది. హిందూ కాలం నాటి ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకదానితో ఒకటి కలిపేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం లేదా కొంత భాగాన్ని వారి రాజ్యాలలో చేర్చిన ప్రధాన రాజవంశాలను ప్రస్తావించడం అవసరం. ఉన్నత స్థాయి నాగరికతను కలిగి ఉన్న డెక్కన్ యొక్క తొలి నివాసులు ద్రావిడులు ఆక్రమణదారులని మరియు వారు హిందుస్థాన్ మైదానాలకు దారితీసే వాయువ్య మార్గాల గుండా వచ్చారని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. భారతదేశం యొక్క ఉత్తరాన వేల సంవత్సరాల పాటు ఉన్న తరువాత వారిలో ఎక్కువ మంది దక్షిణాదికి వలస వచ్చారు మరియు చివరికి దక్కన్ యొక్క మూడువైపులా టేబుల్ ల్యాండ్ను ఆక్రమించారు. ద్రావిడులు డెక్కన్లోకి నెట్టబడినట్లు కనిపిస్తుంది,
ఆ తర్వాత వచ్చిన ఆర్యన్ ఆక్రమణదారులచే అది వారి శాశ్వత నివాసంగా మారింది. ఒక ప్రాచీన తమిళ సంప్రదాయం ప్రత్యక్ష ద్రావిడ ప్రాంతాలను పంచద్రవిడం, తమిళ, ఆంధ్ర లేదా తెలుగు మరియు కర్ణాటక దేశాలు, మహారాష్ట్ర మరియు గుజరాత్గా పేర్కొంది. ఆర్యుల విజేతలు తమ పవిత్ర గ్రంథాలలో తమకు శత్రువులైన ద్రావిడుల గురించిన వారి అభిప్రాయాలను ఉంచారు. అయితే ద్రావిడులు యోధులు మరియు వ్యాపారుల యొక్క అత్యంత ఔత్సాహిక జాతి. వారు పరిశ్రమ మరియు వాణిజ్యాన్ని అభ్యసించారు. వారు తమ స్వంత పాత్రలలో వర్తకం చేస్తూ భారతీయ టేకు, బియ్యం, మస్లిన్లు మరియు నెమళ్లను పర్షియా, మెసొపొటేమియా మరియు ఆసియా మైనర్కు దూరంగా తీసుకెళ్లారు. వాస్తవానికి ద్రావిడులకు కుల వ్యవస్థ లేదు మరియు సాధారణ తరగతులు మొదలైనవి లేవు. ఈ సంస్థలను ఆర్యన్ వలసవాదులు తరువాత వారితో మతం మరియు తత్వశాస్త్రం యొక్క శుద్ధి చేసిన భావాలను తీసుకువచ్చారు. ద్రావిడులు క్రమంగా ఆర్యుల విశ్వాసంలోకి మారారు. ఆధునిక కాలంలో వారు ప్రధానంగా తమిళులు, ఆంధ్రులు, కన్నడిగులు మరియు మలయాళీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్కన్కు సంబంధించిన తొలి చారిత్రక సూచన ఆ కాలంలో దక్ష్మపథ అని పిలుస్తారు. ఐతరేయ బ్రాహ్మణ సుమారు 800 BC-లో ఉంది. ఇది ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రులు, పులిందలు, శబరులు మొదలైన వివిధ తెగల ప్రజలను కూడా సూచిస్తుంది. గొప్ప సంస్కృత వ్యాకరణవేత్త అయిన పాణిని సుమారు 600 BC కూడా దక్షిణాదిని సూచిస్తారు కానీ ఏ వివరాలు ఇవ్వలేదు. పురాణ యుగంలో సుమారు 1500 నుంచి 1000 వరకు BC దక్కన్ను దండకారణ్యంగా పిలిచేవారు. ఇది రాముడి అడవి జీవితంతో ముడిపడి ఉంది. దక్కన్లో ఎక్కువ భాగం అశోకుని కంటే ముందు మౌర్య రాజుల పాలనలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రుల గురించిన ఖచ్చితమైన ప్రస్తావన ఉంది. ప్లినీ 1వ శతాబ్దం ఏడి ఆంధ్రదేశం యొక్క ఒక శక్తివంతమైన రాజు 30 బలవర్ధకమైన పట్టణాలతో పాటు 100,000 పదాతి దళం, 2000 అశ్విక దళం మరియు 1000 ఏనుగులతో కూడిన సైన్యాన్ని కలిగి ఉన్నాడని మాట్లాడుతున్నాడు. తెలంగాణలోని మెదక్ జిల్లాలోని కొండాపూర్, హైదరాబాద్ నుండి 43 మైళ్ల దూరంలో గ్రీకు రచయితలు వర్ణించిన 30 గోడల పట్టణాలలో ఒకటిగా భావించబడుతుంది. ఆంధ్రుల అసలు రాజ్యం శ్రీకాకుళం, దివి తాలూకా, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, రాజధానిగా కృష్ణా నది ముఖద్వారం సమీపంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రారంభ ఆంధ్ర రాజులు బేరార్, హైదరాబాద్ మరియు సెంట్రల్ ప్రావిన్సులతో కూడిన ఉత్తర దక్కన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యకాలంలో ప్రతిష్ఠాన, ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న పైఠాన్, ఆంధ్ర రాజుల రాజధానిగా మారింది. ఆంధ్ర రాజులను సాధారణంగా శాతవాహన రాజులతో గుర్తిస్తారు. పురాణాల ప్రకారం శాతవాహన రాజులలో సిముక మొదటివాడు. అయితే ఒక రాగి నాణెం యొక్క సాక్ష్యంపై మహామహోపాధ్యాయ బి.వి. మిరాషి ఈ రాజవంశ స్థాపకుడు ఒక శాతవాహనుడని భావించారు. అతను స్థానిక పాలకుడు మరియు సామ్రాజ్య హోదాను పొందలేదు కాబట్టి పురాణాలు అతనిని పేర్కొనలేదు. సిముక రాజు 3వ శతాబ్దం BC చివరి త్రైమాసికంలో అభివృద్ధి చెందినట్లు పరిగణించబడుతుంది. సి 230 BC అతను మౌర్యుల కాడిని పడగొట్టాడు మరియు దక్కన్ అంతటా తన రాజ్య పరిమితులను చాలా దూరం విస్తరించాడు. ఆ తర్వాతి గొప్ప రాజు శాతకర్ణి. శతకర్మకు సంబంధించిన శాసనాలు ఆయనే దక్షిణాపథానికి అత్యున్నత పాలకుడని తెలియజేశాయి. అతను పశ్చిమ మాల్వాను జయించినట్లు కనిపిస్తుంది. తదుపరి ముఖ్యమైన రాజు కుంతల శాతకర్ణి మగధ, ఆధునిక బీహార్ పై దండెత్తాడు మరియు కణ్వాలలో చివరిగా చంపబడ్డాడు. క్షహరత వంశానికి చెందిన రాజు నహపాన, పశ్చిమ సత్రపులలో ఒకడు, శాతవాహనుల నుండి మహారాష్ట్రను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శాతవాహనులలో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి, ఆంధ్ర రేఖకు చెందిన 23వ రాజు, క్షహరత వంశాన్ని ధ్వంసం చేయడంలో మరియు వారి ఆధిపత్యాలను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాడు. అతను మొదటి శతాబ్దం ఏడీ చివరి త్రైమాసికంలో సి 80 నుంచి 104 వరకు ఏడీ
సింహాసనానికి వచ్చాడు మరియు అతని కుమారుడు వాసిష్ఠిపుత్ర శ్రీ పులుమావి 137 పులుమావి తన తండ్రి గౌతమీపుత్ర శాతకర్ణితో ఉమ్మడి పాలకుడిగా సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అతని తండ్రి వంశపారంపర్య శాతవాహనుల పాలనలో ఉన్నప్పుడు బహుశా అతను మహారాష్ట్రను పరిపాలించాడు. పులుమావి దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించాడు. అతను ఉజ్జయిని యొక్క శక మహాకశత్రప రుద్రదమన్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. యజ్ఞశ్రీ 174 నుంచి 203 వరకు ఏడి ఆంధ్రుల చివరి ముఖ్యమైన పాలకుడు. అతను లైన్ యొక్క పూర్వపు గొప్పతనానికి సంబంధించిన కొన్ని అవశేషాలను నిలుపుకున్నాడు. అతని తరువాత అతని ఆధిపత్యం యొక్క తూర్పు భాగాలపై కొన్ని ముఖ్యమైన పాలకులు పాలన కొనసాగించారు. 227 ఏడీ తర్వాత ఈ రాజవంశం గురించి ఏమీ తెలియదు. శాతవాహన రాజులు బ్రాహ్మణులుగా కనిపిస్తారు. వారి కాలంలో బ్రాహ్మణ మతం అభివృద్ధి చెందిన స్థితిలో ఉంది. కొందరు రాజులు మహాయాగాలు చేసేవారు. రాజు శాతకర్ణి మరియు అతని రాణి 2 అశ్వమేధ యాగాలతో సహా అనేక యాగాలు చేశారు. కొన్ని వైదిక దేవతల ఆరాధన ఈ యుగం వరకు కొనసాగినట్లు కనిపిస్తుంది. ధర్మం, ఇంద్రుడు, వాసుదేవుడు, శివుడు మరియు స్కందుడు అత్యంత ప్రాచుర్యం పొందిన దేవతలుగా ఆరాధించబడ్డారు. అయినప్పటికీ శాతవాహన రాజులు ఇతర విశ్వాసాలను సహించేవారు. వీరి కాలంలో బౌద్ధమతం దక్కన్లో వర్ధిల్లుతూనే ఉంది. అనేక గుహలు త్రవ్వబడ్డాయి మరియు చైత్యగృహాలు, ఆలయాలు లేదా విహారాలు బౌద్ధ సన్యాసులు మరియు మనుష్యులకు నివాస గృహాలుగా ఉపయోగించబడ్డాయి. చాలా మంది విదేశీయులు బౌద్ధమతం లేదా బ్రాహ్మణ మతాన్ని స్వీకరించడం కూడా మనకు కనిపిస్తుంది. మతం యొక్క క్యాథలిక్ స్ఫూర్తి ప్రబలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్ష్వాకులు 225 నుంచి 300 వరకు కాలం. ఇక్ష్వాకుల రాజ్యం కృష్ణా మరియు గోదావరి నదుల ముఖద్వారాల జిల్లాల మీదుగా విస్తరించింది. రాజ్యం యొక్క రాజధాని విజయపురి నల్లమలై శ్రేణిలోని నాగార్జునకొండ లోయలో ఉంది. దీని పురాతన పేరు శ్రీపర్వతం.